ముందర టెంపుల్ ఉందండి. బటావ్ బైక్ వాళ్ళకి అడిగితే ఆ 300 400 నడుపుతున్నారు వాళ్ళు. యాప్ లోనేమో 100 90 చూపిస్తుంది. బాబాయ్ బ్రదర్ కి లిఫ్ట్ అడిగితే నాకు లిఫ్ట్ ఇచ్చాడు. బైక్ మీద వెళ్తున్నా. ఎక్కడ దాకా వెళ్దామండి అంటే ఆ బ్రదర్ ఎక్కడ దాకా దింపితే అక్కడ దాకా దింపుతాడు. అక్కడ దాకా వెళ్ళి దిగుతా. ఆ బాబు అడగానే లిఫ్ట్ ఇచ్చాడండి. నాకైతే ఎప్పటి ఆపాడు. ఓకే, చాలా హ్యాపీగా అనిపించింది. ये एरिया का नाम क्या भैया? क्या बोले? इसका नेम क्या है? एरिया का नाम है చక్రపాప్ ఏరియా అంటే ఇది. పాపం బ్రదర్ అడగగానే లిఫ్ట్ అయితే ఇచ్చాడు నాకు. ఒకే మాట లిఫ్ట్ అయితే ఇచ్చాడండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఇక్కడ టెంపుల్కి వెళ్దామని చెప్పి ఇటు పోతుంటే ఆ బట్టా బైక్ వాళ్ళు కడుతున్నామో వాళ్ళు 300 400 500 కడుతున్నారు. బస్సు మీద బస్ కిరాయి వచ్చేసి 30 రూపాయలు తీసుకుంటారు. బట్టా మనం బుక్ చేసుకుంటే 90 రూపాయలు 80 రూపాయలు ఇక్కడి నుంచి అయితే. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే 50 రూపాయలు పడుతుంది. వీళ్ళేమో 200 300 400 అన్నారు. ఇక్కడ చూడండి ఆర్మీ వాళ్ళు ఉన్నాయి. ఆర్మీ వాళ్ళు చూసారా? ఈ 2 ఆర్మీ వ్యాన్లలో వాళ్ళే ఉన్నారు. ఇది చౌరస్తా. ఇవాళ కనబడ్డారండి పోలీసు వాళ్ళు అయితే. ఆర్మీ వాళ్ళు అయితే ఉన్నారు. అక్కడక్కడ ప్రతి చోట అయితే ఆర్మీ వాళ్ళు ఉన్నారు. वो आगा अच्छा उधर से जाना. ये किधर जाता है? इधर से जाएंगे तो शंभूनाथ है. हाँ वो हो गया. वहाँ पे चले गए. हाँ वो हो गया. और कौन सा मंदिर है? मंदिर तो बहुत है. अच्छा हाँ. उधर पहाड़ पे चलेंगे आप. उधर ही जाएंगे. अच्छा इधर मंदिर है. अच्छा ఈ బ్రదర్ ఏమంటారంటే ఇక్కడ మందిర్ ఉందంట అండి. ఒక పెద్ద అంటే చాలా టెంపుల్ ఉన్నాయంట. అటే పోతున్నా నేను. నా వర్క్ అంటే నడుస్తుంది. అటు రా బ్రదర్ తీసుకెళ్తాను. అక్కడ అక్కడ మంచి టెంపుల్స్ అయితే ఉన్నాయి. అది విజిట్ చేయమని చెప్తున్నారు. సరే ఓకే భయ్యా అని చెప్పా. ఏడు నుంచి ఒక 12-13 కిలోమీటర్లు అంటండి. పాపం భయ్యా మాత్రం బైక్ మీద తీసుకెళ్తున్నాడు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా ఉందండి. నాకు బ్రదర్ తో చాలా హెల్ప్ చేస్తున్నాడు. మంచి అసలు హ్యాపీగా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. బైక్ మీద అయితే తీసుకెళ్తున్నాడు అన్న. మంచిగా రైడ్ వెళ్తున్నాం బైక్ జర్నీ. చాలా బాగుందండి. మీటర్ పని చేయట్లా. మీటర్ ఆగిపోయింది అన్నది. అచ్చా నికాలి మీటర్ నికాలి. కానీ ఇక్కడ గ్రీన్ గా ఉందండి. చాలా చల్లగా మంచి ప్రదేశం, అందమైన ప్రదేశం. పీపుల్ కూడా చాలా గుడ్ పీపుల్ అండి. చెప్పా కదా. అలాగని చెప్పేసి అందరు చెడ్డవాళ్ళు కాదు, అందరు మంచి వాళ్ళు కూడాను కాదు. మంచి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు లోకంలో ఇప్పుడు చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఎవరు చెడ్డవాళ్ళు అయిపోరు, అందరూ మంచి వాళ్ళు అయిపోరు. అచ్చా ఎలా ఉందండి బైక్ జర్నీ? బాగుంది కదా. బైక్ జర్నీ అయితే సూపర్. నాకైతే మంచిగా నచ్చింది బైక్ జర్నీ. మళ్ళీ బైక్ జర్నీ చేస్తున్నా. అప్పుడప్పుడు చెయ్యాలండి బైక్ల మీద. మొత్తం డబ్బులే పెట్టుకొని పోతే లాగా. మొత్తం చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ చేస్తున్నారు ఇక్కడ. భయ్యా ఇక్కడ ఏదో సామాన్లు తీసుకుంటారంట. తీసుకొని ఆలోగా మనకి చూద్దాం. ఇది కాలనీ అండి. ఈ కాలనీ का नाम क्या है भैया? ये एरिया का नाम क्या है? पूछेंगे इधर किसको तो पूछेंगे. కానీ లోపల కాలనీలో ప్రశాంతంగా ఉందండి. బ్రదర్ సామాన్ తీసుకోవడానికి వచ్చిండు. అలాగే సామాన్ తీసుకున్నాడు. పోదా సామాన్ల కోసం వచ్చాం. ఇక్కడ కాలనీలో ఉంది. ఇది వర్క్ షాప్ అనమాట. ఇక్కడ బ్రదర్ వచ్చిన బ్రదరే తీసుకోవాలి, తీసుకెళ్తా అని చెప్పిండండి. చాలా హ్యాపీగా ఉంది. అంత దూరం పోదాం. ఇక్కడ పటో బుక్ చేస్తుంటే రావట్లే. వాళ్ళపై మాట్లాడితే గిరి నుంచి ఒక 5-6 కిలోమీటర్ 3 కిలోమీటర్లకు 2 కిలోమీటర్లకే 400-500 అన్నారు. వద్దని చెప్పేసా. ఇదే వర్క్ షాప్. భయ్యా ఇద్దరు రాత్రిలో ఇద్దరా. ఇల్లు చూడండి భలే గమ్మది కట్టారు. ఓకేనండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు నాకు ఆదరిస్తారనుకుంటున్నా, మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఇంకా మీరు నాకు ఆదరిస్తే ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మీరు చూడలేనటువంటి ప్రదేశాల్లో కూడా వెళ్తాను ఫ్రెండ్స్. నేను గత ఒక వీడియో పెట్టాను చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే బాయ్, థ్యాంక్ యూ.